నమస్కారం. మిత్రులారా, చార్వాకులు, లోకాయతులు మన దేశ ప్రాచీన తత్వవేత్తలు వారు ఏం చెప్పారు, ఏం బోధించారు, ఏ కాలం వారు, అది ఈ కాలానికి అవసరమా అనే విషయాలను తెలుసుకోవడానికి మానవ వికాస వేదిక జాతీయ అధ్యక్షులు పెద్దలు సాంబశివరావు గారు మన స్టూడియోకి వచ్చారు. వారి నుండి మనం తెలుసుకుందాం. సాంబశివరావు గారు నమస్కారం అండి. నమస్తే. చాలా సంతోషం సార్. మన దేశంలో బుద్ధుని కాలం కంటే కూడా ముందుగా చార్వాకులు, లోకాయతులు ఇలా చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా ఆ ప్రాచీన కాలంలో ఈ చార్వాకులు, లోకాయతులు భౌతికవాదము అనేటువంటి దాన్ని ప్రచారం చేశారనేది మనం పేపర్లలో లేక పుస్తకాలలో చదువుకుంటాం. అసలు ముందు భౌతికవాదం అంటే ఏంటి, భౌతికవాదం కాకుండా ఇంకేం వాదాలు ఉన్నాయి, ఆ ప్రాచీన భౌతికవాదం ఎలా ఉంది, ఇప్పుడు భౌతికవాదం ఎలా ఉంది, అది వివరిస్తారా? ఓకే అండి. భౌతికవాదం అనేది సహజంగా మనిషికి వచ్చే వాదం. మనిషి ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత తన చుట్టూ ఉన్న భౌతిక పరిస్థితులను లేదా వాతావరణాన్ని చూసి దానికి తగ్గట్టుగా స్పందిస్తుంటాడు. అతని ఆలోచనలు కూడా దానికి తగ్గట్టుగా వస్తుంటాయి. సో మనిషికి ముందు తెలిసింది ఏంటంటే భౌతికవాదమే. ఆ తర్వాత దాన్ని ఇతర వాదాలు వచ్చి హైజాక్ చేస్తాయి. కాబట్టి మనిషి భూమి మీదకి వచ్చిన తర్వాత నుంచి ప్రకృతిని ఆలోచించడం మొదలు పెట్టాడు. ప్రకృతి గురించి, ఆకాశం గురించి ఎన్ని చేయడం మొదలు పెట్టాడు. దానిలో నుంచే భౌతికవాదం వస్తుంది. మనకి చెప్పేది ఏంటంటే, ఆధ్యాత్మికవాదులు చెప్పేది ఏంటంటే, మనిషి దేవుడు సృష్టి కాబట్టి దైవము అనే భావన మొదటి నుంచి పిల్లలకి కూడా చిన్నప్పటి నుంచి నేర్పాలి. అది ఆ విధంగా వస్తుంది, పెరగటం వల్ల ఉపయోగం ఉంది అని చెప్తూ ఉంటారు మనకి. అది అసహజ ప్రక్రియ. సహజ ప్రక్రియ ఏంటంటే దేవుడి నుంచి పుడతలేరటవా, దేవుడు లేకుండా ఈ విషయం ఉందంటారా? అదే మన దేశానికి భౌతికవాదం అనేటువంటిదే మొట్టమొదటి తత్వశాస్త్రం. ఇది ఈనాడు ప్రూవ్ అయింది. అందరూ తత్వవేత్తలు అంగీకరిస్తున్న సత్యం ఇది. తత్వం అంటే ఏమిటి అసలు? ఆ పదానికి అర్థం ఏంటి? తత్వం అంటే స్వభావం అని అర్థం. వాడి తత్వం నాకు అర్థం కావట్లేదు అంటాం. తత్వం అంటే స్వభావం అంటాం. తత్వం అంటే తత్ ప్లస్ త్వం అని సంస్కృతంలో. త్వం, తత్ ప్లస్ త్వం అంటే తత్ అంటే అది, దాని, త్వం అంటే స్వభావం, దాని స్వభావం అని అర్థం. దేని స్వభావం అంటే కనిపించే దాని స్వభావం. కాబట్టి తత్వం అనే పదానికి ఉన్న అర్థమే భౌతికవాదం. ఆ భౌతికవాదం అనేటువంటిది మొదటి నుంచి మన భారతదేశంలో ఉంది. మన భారతదేశం గర్వంగా చెప్పుకోదగినటువంటి అంశం ఏదైనా ఉంది అంటే మొట్టమొదట ప్రపంచంలోనే భౌతికవాద తత్వాన్ని ప్రపంచానికి అందించిన దేశం. అవును. అది చాలా కాలం వరకు దాన్ని కప్పిపెట్టి ఉంచారు. కానీ ఇటీవల వస్తున్నటువంటి విదేశీ తత్వవేత్తలు గాని, మన భారతీయ తత్వవేత్తలు గాని దీన్ని అంగీకరించారు. అది మనం సగర్వంగా చెప్పుకోవాల్సింది. భౌతికవాదం మన వారసత్వం, అది భారతదేశ వారసత్వం. అందువలన అది మాకు వేదాలు ఇంపార్టెంట్, వేదాల్లో మా అన్ని ఉన్నాయి, అంత విజ్ఞానం ఉందని చెప్పేటువంటి హిందుత్వవాదులు గాని, హైందవులు ఎవరైనా కానీ ఒకటి గుర్తించాల్సింది ఏంటంటే, మీ వేదాల్లోనే మీరు చెప్పేటువంటి తత్వానికి వ్యతిరేకంగా భౌతికవాదాన్ని తత్వాన్ని బోధించినటువంటి మేధావులు ఉన్నారు వేదాల్లో. అందులో ఋగ్వేదం ప్రాచీన అన్నిటికన్నా ముందు వేదం అంటాం. నిజానికి ఋగ్వేదానికి ముందు మనకి ఎటువంటి లిటరేచరు ఇంతవరకు దొరకలేదు. అదే ముందుది అనుకుంటే ఆ ఋగ్వేదంలోనే ప్రశ్నించటం ఉంది, ఆ ఋగ్వేదంలోనే లోకాయతల యొక్క ఉనికి ఉంది. సో ఇది మన వారసత్వం. కాబట్టి వాళ్ళకి మనం ఏంటంటే వాళ్ళు చెప్పేవన్నీ వింటూ అదే నిజమే అనుకుంటున్నాం, కానీ నిన్నాళ్ళు అసలు అది కాదు. మనకి సనాతన ధర్మం వాళ్ళకి కాదు ఉంది, మనకుంది. వాళ్ళకున్నదంతా వర్ణ ధర్మం, మనకున్నదంతా భౌతికవాదం. కాబట్టి సనాతనత్వం మనకే ఉందని చెప్పుకోవాలి మనం గట్టిగా. సనాతనత్వం అంటే సనాతన అంటే మారకుండా ప్రాచీన కాలం నుంచి వస్తున్నటువంటిది ఏదైనా సనాతనమే. వాళ్ళు ధర్మం అంటున్నారు, అది వర్ణ ధర్మమే. మనం ఏమంటున్నాం అంటే సనాతన భౌతికవాదం ఉంది, ఎప్పటి నుంచో ఉంది మనకి, అది మనం చెప్పుకోవాలి. అయితే ఋగ్వేదంలో ఎక్కడుంది అని ప్రశ్నిస్తారు కొంతమంది. దానికి నేను ఒక ఉదాహరణ చెప్తాను అన్నమాట. ఇప్పుడు బృహస్పతి అనే పేరు మనం చాలా సార్లు వింటాం. బృహస్పతి అంటే దేవతల గురువు అనుకుంటాం. కానీ మనకి ఋగ్వేదంలోకి వెళితే ఇద్దరు బృహస్పతులు కనిపిస్తారు. ఆ ఇద్దరు బృహస్పతుల్లో ఒకళ్ళు భౌతికవాది, ఒకళ్ళు అభౌతికవాది. అది ఋగ్వేదం 10వ మండలంలోనే దాని
క్లియర్ కట్ గా ఐడియా ఉంది. ఇద్దరు బృహస్పతుల గురించి ఉంది. ఒక ఆయన పేరు లౌక్య బృహస్పతి, ఒక ఆయన పేరు అంగిరా బృహస్పతి. బృహస్పతి అంగిరా బృహస్పతి. సో ఈ అంగిరా బృహస్పతి అనే అతను ఆధ్యాత్మికవాదానికి మూలం అయ్యాడు. ఈ లౌక్య బృహస్పతి అనే పేరు దాని గురించి ఎవరు పట్టించుకోరు. దానిలో ఏముందంటే లోక అని ఒక అతను ఉన్నాడు, అతని కొడుకు పేరు లౌక్య బృహస్పతి. లోక ఆయన తండ్రి బృహస్పతి, తండ్రి లోక. లౌక్య బృహస్పతి అంటే ఎందుకన్నారంటే అతని తండ్రి పేరు లోక. లోకస్య పత్యం ప్రమాణ లౌక్య అని చెప్పి సంస్కృతంలో దాని వ్యుత్పత్తి అర్థం చెప్తారు. కాబట్టి లౌక్య బృహస్పతి అంటే లోక యొక్క కొడుకైన బృహస్పతి అని. ఇదిగో అతని పేరు మీద బృహస్పతి చెప్పిన విషయాలే లోకాయతంగా వచ్చాయి. సో ఈ వాస్తవాన్ని, ఈ రకమైనటువంటి చారిత్రక అంశాన్ని ఇవాళ ఎవరు చెప్పట్లేదు. ఆ బృహస్పతి, లౌక్య బృహస్పతి ఏం చేశాడంటే ఒక మాట చెప్పాడు. అందులో 10వ మండలం 71వ సూక్తంలో ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే అసతః సదజాయత అన్నాడు. అసతః సదజాయత అనే పదం వాడాడు. అంటే ఏమిటి? అసత్తు నుంచి సత్తు పుట్టింది అని అర్థం. అసత్తు అంటే ఏమిటి? సత్ అంటే ఉండటం, అసత్ అంటే లేకపోవటం. లేకపోవటం. అసత్ అంటే లేకపోవటం కదా. ఏమి లేకపోవటం అంటే ప్రాణం లేకపోవటం. ప్రాణము లేని పదార్థం నుంచి ప్రాణం ఉన్నది పుట్టింది అన్నాడు. ఇది ఆయన ఫిలాసఫీ. అక్కడ అంటే నిర్జీవ పదార్థం నుంచి జీవ పదార్థం పుట్టింది. ఇవాళ సైన్స్ చెప్తుంది అదే. ఆ కాలంలో అంటే దాదాపు 3000 సంవత్సరాల పైన, 3000 సంవత్సరాలకు పైన క్రితం ముందుగా ఆయన ఎందుకు చెప్పాడు ఇది అంటే ఆయన పరిశీలన ద్వారా ఆయన గ్రహించాడు ఆ విషయాన్ని. నిర్జీవ పదార్థాల నుంచి జీవ పదార్థాలు రావడం అనేది గ్రహించాడు ఆయన. అందువల్ల చెప్పాడు. అది భౌతికవాదం. కాబట్టి అక్కడ ఉంది భౌతికవాదం. అక్కడి నుంచి ఇది చాలా పాపులర్ అయింది. ఇక్కడ మనకి వేద సమాజంలో మనుషుల్ని ఒక 3 రకాలుగా విభజించుకోవచ్చు. ఏంటంటే వేదాలే ప్రమాణం అని చెప్పే వాళ్ళని వైదిక ఆర్యులు అన్నారు. ఆర్యులు. వేదాలు ప్రమాణం కాదు, భౌతికత్వమే ప్రధానం అని చెప్పి అనుకునే వాళ్ళు అవైదిక ఆర్యులయ్యారు. ఇక 3వ తెగ అనార్యులు, అంటే ఆర్య సమాజానికి సంబంధం లేని వాళ్ళు, వాళ్ళనే మూలవాసులు అంటున్నాం. సో ఆనాడు సమాజం ఈ 3 రకాలుగా విభజించవచ్చు. ఇందులో లోకాయతులు ఎక్కడ ఉన్నారు? అవైదిక ఆర్యులు. వీళ్ళు అనార్యులతో కలిసిపోయారు. అనార్యులతో కలిసిపోయి అనార్యులకి ఉపయోగపడే ఫిలాసఫీని డెవలప్ చేశారు. వైదిక ఆర్యులు దాన్ని అంగీకరించలేదు, ఆ ఫిలాసఫీని అంగీకరించలేదు. అట్లా వచ్చింది ఆ స్ప్లిట్ అనేది. సో ఈ అవైదిక ఆర్యుల ప్రభావం, ఈ లోకాయుతుల ప్రభావం, లోకాయత అనే పదానికి అర్థం ఏంటంటే లోకంలో వ్యాపించినది. లోకంలో వ్యాపించి ఉన్నది. ఈ అవైదిక ఆర్యులు ఏం చేశారంటే తన భావజాలాన్ని అనార్యుల్లో కూడా తీసుకువెళ్లి ఎక్కువ వ్యాప్తి చేశారు. అందుకే దాన్ని లోకాయత అని పేరు పెట్టారు. సో అక్కడి నుంచి ఏమైంది, అది అందరికీ కూడా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సంబంధ విషయాలనే వీళ్ళు చెప్తున్నారు. మనకి కష్టాలు ఎందుకు వస్తాయి, బాధలు ఎందుకు వస్తాయి, మన ఆలోచనలు ఎలా ఉండాలి, సమాజాన్ని ఎలా మనం నిర్మించుకోవాలి అనేటువంటి అంశాలు వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి బుద్ధుడి కంటే ముందు సంగతి నేను చెప్తాను. బుద్ధుడి కంటే ముందు సంగతి. అక్కడ మార్క్స్ వాళ్ళందరికంటే చాలా ముందు సంగతి. చాలా ముందు సంగతి చెప్పాను కదా, 3000 సంవత్సరాలకి క్రితం సంగతి ఇది. సో అవన్నీ ఆయన అది ఆ రోజు వాళ్ళు తీసుకొచ్చారు. ఎంత పాపులర్ అయిందంటే అది కౌటిల్యుడు లాంటి అర్థశాస్త్రం రచించినటువంటి కౌటిల్యుడు లాంటి వైదికార్యుల తెగకు చెందినటువంటి వ్యక్తి కూడా ఇది ఖచ్చితంగా అందరు నేర్చుకోవాల్సినటువంటి అంశం అన్నాడు. ఆయన అర్థశాస్త్రం రాస్తూ అర్థశాస్త్రంలో ప్రతి రాజు అయినటువంటి వ్యక్తి, రాజులకు సంబంధించిన శాస్త్రం అర్థశాస్త్రం అంటే. అర్థశాస్త్రం అంటే డబ్బు కాదు, ఈ రోజుల్లో అనుకుంటున్నట్టు ఎకనామిక్స్ కాదు. ఆ రోజుల్లో అర్థం అనే పదానికి చాలా విపులమైన అర్థం ఉంది. ఇప్పుడు కేవలం డబ్బుకే పరిమితం. అది అంతకు ముందు ఏంటంటే దాంట్లో రాజకీయ విషయాలు, పాలన సంబంధ విషయాలు, న్యాయ సంబంధ విషయాలు, వృత్తులకు సంబంధించిన విషయాలు, పశుపాలన, వ్యవసాయం అన్ని ఉండే దాంట్లో. ఇది మొత్తం అర్థం అనేవాడు. అది సో ఈ అర్థశాస్త్రాన్ని ఆయన రాశాడు. అది ఎందుకోసం రాశాడంటే రాజుల కోసం రాశాడు, రాజులు నేర్చుకోవటానికి రాశాడు. అందువల్ల ఆయన అందులో ఏమంటాడంటే రాజు అయినటువంటి వాడు 4 రకాల విద్యలు నేర్చుకోవాలి అన్నాడు. అన్వీక్షకి త్రయీ విద్య వార్త దండ నీతిశ్చ. అన్వీక్షకి నేర్చుకోవాలి, త్రయీ విద్య నేర్చుకోవాలి, వార్త నేర్చుకోవాలి, దండనీతి నేర్చుకోవాలి. అంటే అన్వీక్షకి అనే తర్వాత చెప్తాను. ముందు త్రయీ విద్య అంటే 3 వేదాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం. ఈ 3టిని త్రయీ విద్య అన్నాడు. అప్పటికి ఇంకా అధర్వ వేదం రాలేదు. ఈ 3 నేర్చుకోవాలన్నాడు. వార్త అనేది నేర్చుకోవాలన్నాడు. వార్త అంటే న్యూస్ కాదు, ఇప్పుడు అనుకుంటే
పేపర్ న్యూస్ కాదు, ఆ, వ్యవసాయాన్ని పశుపాలనని వార్త అని పిలిచేవాళ్ళు ఆ రోజు. ఓకే. వృత్తికి సంబంధించింది విషయం. వార్త, అది నేర్చుకోవాలన్నాడు. మూడోది దండనీతి. దండనీతి అంటే న్యాయానికి సంబంధించింది, అందించడానికి సంబంధించింది. అంటే జనానికి న్యాయం ఎలా అందించాలి, జనానికి ఏ తప్పు చేసిన వాళ్ళకి ఎలాంటి దండన విధించాలి అనేటువంటి దండ. అంటే ఇప్పుడు క్రిమినల్ లాస్ ప్లస్ జస్టిస్ ఈ రెండు, ఓకే. అప్పుడు మనకి దండనీతి అన్నాడు. ఓకే. ఇవి కాకుండా ఇందాక నేను చెప్పిన అన్వీక్షకి కూడా కంపల్సరీగా నేర్చుకోవాలన్నాడు. అన్వీక్షకి అంటే ఏంటంటే సాంఖ్య శాస్త్రం, యోగ శాస్త్రం, లోకాయతం, ఈ మూడిటిని ఆయన పెట్టిన పేరు అన్వీక్షకి అన్నాడు. అన్వీక్షకి. అది ఈ మూడు శాస్త్రాలు కూడా తెలిసి ఉండాలన్నాడు. అంటే లోకాయత శాస్త్రాన్ని కూడా అందులో చేర్చాడు. ప్రతి రాజు కూడా ఇది లోకాయత చదవాలన్నాడు. ఎందుకు? వాళ్ళు ఈ ప్రపంచ సంబంధ విషయాలు మాట్లాడతారు, ఇవి రాజుకు తెలిసి ఉండాలి. ఇక సాంఖ్యం, యోగం ఇవన్నీ తాత్విక విషయాలు అవి వేరే. కానీ ప్రపంచ విషయాలు తెలియాలంటే రాజు ప్రపంచాన్ని పాలిస్తాడు కాబట్టి, ప్రజలను పరిపాలిస్తాడు కాబట్టి, వాళ్ళకి సంబంధించినటువంటి ఆలోచనల్ని తెలుసుకోవాలంటే ఇది లోకాయుతం పనికొస్తుంది అంటాడు ఆయన. సో అంత క్లారిటీ ఆ రోజుల్లో లోకాయుతకు ఉండేది, అంత గౌరవం ఉండేది. ఈ లోకాయుత ప్రభావం మనకి చాలా మంది సమాజంలో మీద పడింది. ప్రకృతి గురించి, సమాజం గురించి ఆలోచించే వాళ్ళ మీద పడింది. ఆజీవకులను ఉండేవాళ్ళు ఆ రోజు. ఆజీవకులు అంటే తమకు తెలిసిన జ్ఞానాన్ని ప్రచారం చేసేవాళ్ళు, ఒక చోట నిలబడరు వాళ్ళు. ఎక్కడికి పడితే అక్కడికి వెళుతూ ఎవరికి కనపడితే వాళ్ళకి తన విజ్ఞానాన్ని, తన నేర్చిన చెప్తుంటారు. అలాంటి జీవకుల్లోకి వెళ్ళింది ఈ లోకాయత. ఆ వాళ్ళ ప్రభావంతోనే బుద్ధుడు నాలెడ్జి, అంటే ఈ ప్రపంచానికి సంబంధించిన నాలెడ్జి నేర్చుకున్నాడు. ఆయన తపస్సు ద్వారా జ్ఞానాన్ని పొందాడు, బుద్ధిని పొందాడు అని చెప్పడం ఏంటంటే, ఏ బుద్ధిని పొందాడు అని అంటే ఇదే ఆయన పొందింది. తపస్సు వేస్ట్, తపస్సు చేయటం వల్ల ఏ ఫలితం రాదు అని చెప్పాడు. రాదు. మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రజల గురించి, వాళ్ళ బాధల గురించి, వాటిని ఎలా పోగొట్టాలనేది. శరీరం చిక్కిపోవటం, గడ్డాలు పెరిగిపోవటం తప్ప ఏం కాదు అని ఆయన గ్రహించి ఈ ఆజీవికుల ద్వారా, లోకాయుతుల ద్వారా ఆయన నేర్చుకున్న విషయాల్ని ఆచరణలోకి తీసుకొచ్చాడు. వాళ్ళు థియరీ చెప్తే ఈయన ప్రాక్టీస్ తయారు చేశాడు. అది బుద్ధుడి యొక్క గొప్పతనం. ఏంటంటే లోకాయుతులు చెప్పినటువంటి అంశాలను తీసుకొని దాన్ని జీవితానికి ఎట్లా అప్లై చేయాలి అనే దాన్ని తయారు చేశాడు. అందుకే ఈవేళ బుద్ధుడిని ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలోకి వెళ్ళినా యాన్షియంట్ హ్యూమనిస్ట్ అని పిలుస్తున్నారు. ద ఫస్ట్ హ్యూమనిస్ట్ ఇన్ ద వరల్డ్ అని కూడా అంటున్నారు. అది ఆయన ఇంప్లిమెంట్ చేశాడు, కొత్త జీవిత విధానాన్ని తయారు చేశాడు. అందుకని ఆయన గొప్పవాడు. కానీ బుద్ధుడి కాలంలోనే లోకాయుతులు ఉన్నట్టుగా మనకి బౌద్ధ జాతక కథల్లో ఆధారాలు ఉన్నాయి. అలాగే బుద్ధుడు తన స్వయంగా ఎవరెవరితో మాట్లాడాడు అని వాళ్ళ పేర్లు ఉన్నాయి. ఇవన్నీ చూస్తే బుద్ధుడి కంటే పూర్వీకులు అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఈ లోకాయుతులు, బౌద్ధులు వీళ్ళంతా కలిసి భౌతికవాదాన్ని బోధిస్తూ ఉంటే అప్పుడున్నటువంటి ఈ వైదిక ఆర్యులకి అదొక పెద్ద కంటగింపుగా, పెద్ద తలనొప్పిగా మారిపోయింది. వ్యతిరేకం అనిపించింది. మన పునాదులు కదులుతున్నాయి, మనకి అక్కడ స్థానం పోతుంది అనిపించింది. అందులో మౌర్య చక్రవర్తులు వచ్చిన తర్వాత వాళ్ళు ఆ బౌద్ధానికి ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి వీళ్ళకి అసలు స్థానం లేకుండా పోయింది. అందుకే ఆ పుష్యమిత్రుణ్ణి అనేవాడిని, బ్రాహ్మణ సేనాని తమ వైపుకు లాక్కొని మౌర్య వంశాన్ని నాశనం చేసి వీళ్ళు రివైవలిజం తీసుకొచ్చారు, పునరుద్ధరణవాదం తీసుకొచ్చారు. అదిగో అదంతా కూడా మనకి చరిత్రలో తెలుస్తుంది. ఇక మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే చార్వాకులు ఎవరనేది. క్రీస్తు శకం 6వ శతాబ్దం వరకు లోకాయత అనే పదమే భౌతికవాదానికి వాడబడింది. తర్వాత చార్వాక అనే పదం వచ్చింది. ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అనేది కూడా చాలా మందికి తెలియదండి. నేను గమనించింది ఏంటంటే నాస్తిక, హేతువాద, భౌతికవాద ఉద్యమాల్లో పనిచేస్తున్న వాళ్ళకు కూడా ఈ విషయాలు తెలియదు. కొంచెం రీసెర్చ్ లాగా చేయటం వల్ల నాకు కొంత ఈ విషయాలు తెలుసు. చార్వాకులు అనే పేరు ఎట్లా వచ్చింది, ఎందుకు వచ్చింది అంటే, మొట్టమొదటిగా చార్వాక అనే పదం మనకి సంస్కృతంలో ఒక వ్యాకరణ గ్రంథంలో కనిపిస్తుంది. ఆ వ్యాకరణ గ్రంథం ఏంటంటే సంస్కృత భాషకి ఒక గ్రామర్ తయారు చేసినటువంటి వ్యక్తి పాణిని అతని పేరు. పాణిని అనే అతను చేశాడు. అలా ఫేమస్, అతను వరల్డ్ వైడ్ ఫేమస్. ఎందుకంటే అంత మంచి గ్రామర్ ని ఇంకెవరు తయారు చేయలేదు, ఏ భాషకి కూడా. ఆయన తయారు చేశాడు, ఒప్పుకోవాలి మనం. ఆ పాణిని తయారు చేసినటువంటి గ్రామర్ కి అందరికీ అర్థం కావటానికి అని చెప్పి కాశికా వృత్తి అని ఒక వ్యాఖ్యానం తయారు చేశారు ఇద్దరు పండితులు. వాళ్ళల్లో ఒక అతని పేరు జయాదిత్యుడు, రెండో అతని పేరు వామనుడు. అది 8 అధ్యాయాలున్న పుస్తకం గ్రామర్. అష్టాధ్యాయి అని పిలుస్తారు దాన్ని. ఇందులో
ఒక 5 అధ్యాయాల్ని ఒక అతను రాస్తే, జయాదిత్యుడు రాస్తే, ఇంకొక అతను 3 అధ్యాయాలకు రాస్తాడు. దాంట్లో ఈ ఒక మాట కనిపిస్తుంది మనకి. అదేంటంటే నయతే లోకాయతే చార్వి చార్వి బుద్ధి తత్ సంబంధ ఆచార్యోపి చార్వి అని చెప్తాడు. అంటే లోకాయతాన్నే ఇప్పుడు చార్వి అంటున్నారు. చార్వి అంటే బుద్ధి అని అర్థము. దాన్ని బోధించే వాళ్ళని కూడా చార్వి అని పిలుస్తున్నారు అంటాడు. ఇది అక్కడ ఒక కీలకమైనటువంటి ఆధారం మనకి. దాంతో పాటు వాళ్ళు ఇంకా ఏం చెప్పారంటే చాలా క్లియర్ గా, స లోకాయత శాస్త్రే పదార్థాన్నయతే ఉపపత్తిభిః స్థిరీకృత్య శిష్యేభ్యః ప్రాపయతి తే యుక్తిభిః స్థాప్యమానాః సమ్మానితాః పూజితాః భవంతి అంటాడు ఆయన. అంటే ఏంటన్నమాట, ఆ లోకాయత శాస్త్రం అనేది పదార్థం గురించి చెబుతుంది. అది కూడా అనేక ఉపపత్తులతో, అంటే అది ఆధారాలతో స్థిరంగా చేసి శిష్యులందరికీ బోధిస్తుంది. ఆ శిష్యులు యుక్తితో ఆ జ్ఞానాన్ని పొంది లోకంలో పూజింపబడుతున్నారు, గౌరవించబడుతున్నారు అంటాడు. కాబట్టి ఆ రోజుల్లో ఈ లోకాయత చార్వాక వాదాలు ఎంత పబ్లిక్ లోకి వెళ్ళి ఎంత అభిమానాన్ని, జనం యొక్క ఆదరణని పొందాయి అనేది మనం దీన్ని బట్టి గ్రహించవచ్చు. అంటే ముందు లోకాయత, తర్వాతనే చార్వాక.